నిద్దట్లో గురక రావడం అన్నది మనలో చాలా మందికి ఉండే లక్షణం. నిజంగా గురక వస్తున్నప్పుడు కంగారు పడాలా అనంటే, కంగారు పడాల్సిన అవసరం లేదు గానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సరే హార్ట్ అటాక్స్ ఉన్నా, మనకేమైనా స్మోకింగ్ హ్యాబిట్ బలంగా ఉన్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ అస్సలు ఉండట్లేదని అనుకున్నా కూడా, గురక వస్తున్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం అన్నది చాలా మ్యాండేటరీ. ఎటువంటి స్క్రీనింగు అనంటే గనక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటనంటే, కొలెస్ట్రాల్స్ అన్నది చెక్ చేసుకుంటూ రావాలి. అంటే లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్‌ని ఫ్రీక్వెంట్‌గా 6 నెలలకు ఒకసారైనా సరే ఖచ్చితంగా చేయించుకుంటూ రావాలి. రెండోది కార్డియాక్ స్క్రీనింగ్. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్‌గా బీపీ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ని కలిసి కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవడం అన్నదే మ్యాండేటరీ. అలానే మనలో చాలామందికి నిద్దట్లో గురకొస్తున్నప్పుడు మధ్యలో సడెన్‌గా ఊపిరి ఆగడం అన్నది జరుగుతుంది. ఇలాంటి లక్షణం మనలో ఎవరికైనా ఉంది అని అంటే కనుక దీన్నే మనం స్లీప్ యాప్నియా అని పిలుస్తాం. దీన్ని ఏ విధంగాని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఖచ్చితంగా అండర్‌లయింగ్‌గా మనకి ఏదైనా కంప్లెయింట్ ఉంటేనే ఈ ఊపిరి ఆగడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఊపిరి ఆగుతుంది, లేచి కూర్చుంటే మళ్ళా నార్మల్ అయిపోతుంది అనే దాని మీద సద్దు పెట్టుకోవద్దు. దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ని కలిసి అండర్‌లయింగ్ పాథాలజీ ఏంటో ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీగా కంప్లెయింట్‌ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా మనకున్న కంప్లెయింట్‌ని కాంప్లికేట్ అవ్వనివ్వకుండా చేసుకోగలుగుతాం.